డాక్టర్ బిఎన్ రమేష్ గారు 3 దశాబ్దాలు మీరు అక్కడే ఉన్నారు. రెవెన్యూ సోర్స్ ఏంటండి గవర్నమెంట్కి? అంటే ఇండస్ట్రీస్ లేవు, వచ్చినట్టు వెనక్కి తిరుగుటపాలో పంపించేశారు. ఈవిడ కానీ ఈవిడ ముందున్న కమ్యూనిస్టులు కానీ ఎవడన్నా ఏదైనా చేద్దామంటే వచ్చి ఎర్రజెండాలు పాతేవాళ్ళు, ఈవిడేమో గుండాలను దింపేసేవారు. అదే మీరు గుండాలు అనలేండి, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని దింపేవాళ్ళు. సో మరి ఇంక ఇండస్ట్రీస్కి ఏమీ లేనప్పుడు రెవెన్యూ సోర్స్ ఏంటి? ఆవిడ ఏం చేసేది, అసలు ఎట్టా పరిపాలించేది? ఓకే, ఫ్యాంటాస్టిక్ క్వశ్చన్. ఇట్స్ ఎ ఛాలెంజ్ టు అవర్ నెక్స్ట్ ఫైనాన్స్ మినిస్టర్, మోస్ట్లీ శ్రీ స్వపన్ దాస్ గుప్తా గారు. ఎక్స్ట్రాడినరీ పర్సన్, ఐ నో హిమ్ పర్సనలీ. ఈజ్ ఫ్రమ్ సెయింట్ స్టీఫెన్స్, ఎక్స్ట్రాడినరీ జర్నలిస్ట్. చాలా మంచి వ్యక్తి ఆయన స్వపన్ దాస్ గుప్తా గారు. డాక్టర్ స్వపన్ దాస్ గుప్తా ఐ థింక్ పద్మభూషణ్ ఇచ్చి వారికి సన్మానం కూడా చేయడం జరిగింది. వారు అవుతారని నేను ఆశిస్తున్నాను, కాసేపట్లో ప్రకటన చేస్తాను. ఇక్కడ జరిగే రెవెన్యూ మోడల్ ఏంటంటే, ఇక్కడ చాలా ఫ్లాట్స్ కట్టారండి. ఆ ఫ్లాట్స్ లో వచ్చిన ఇన్కమ్ కూడా, ఆ ఫ్లాట్స్ అన్ని కూడా మీకు వచ్చేది ఈ అతి దరిద్రంగా బ్యాంకుల నుంచి 50,000 కోట్లు 60,000 కోట్లు అప్పులు తీసుకుని ఎగ్గొట్టిన వీడియోకాన్ లాంటి సంస్థలు ఉన్నాయి. వాళ్ళు వచ్చి ఇక్కడ 100,000 ఫ్లాట్స్ కట్టారు. ఇక్కడ ఈ సిండికేట్ నుంచి వచ్చే బ్లాక్ మనీ ఒకటే, ఈ సర్ఫేసీ యాక్ట్ అని ఒకటి ఉంది. ఈ బ్లాక్ మనీ అంతా కూడా బయటికి పంపించడానికి ఈడీ వాళ్ళు టైట్ చేసినప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. మన తెలుగునాట ఉన్న ఒక ముఖ్యమంత్రి గారి 200 బేనామీ కంపెనీలు కూడా కలకట్టాలోనే ఉండేవి. నంబర్ 7C కిరణ్ శంకర్ రాయ్ రోడ్లో ఒక పాన్ దుకాణం వాళ్ళ ఉంటే ఆయన దగ్గరికి ఈడీ వాళ్ళు వెళ్ళి అడిగారు, ఏమయ్యా నువ్వు ఆల్మోస్ట్ అదానీ లాంటి రిచ్ వాళ్ళవి, నువ్వు నీ దగ్గర 200 కంపెనీలు ఉన్నాయి, ఇదేంటి నువ్వు పాన్ అమ్ముకుంటున్నావు? అతనికి అది తెలియదే లేదు. 200 కంపెనీకి మాలిక్ సార్ అతను, 200 కంపెనీస్. వీటి సూట్ కేస్ కంపెనీలు అంటాం మేము బెంగాల్లో. సో బెంగాల్లో జరిగే ఎకానమీ అంతా కూడా చాలా వరకు ఇలాంటి ఎకానమీ. ఇది చాలా కాలం నుంచి జరుగుతుంది. ఎందుకంటే కమ్యూనిస్టులకు కూడా ఈ కమ్యూనిస్టులు ఏమనేవాళ్ళు, ఈ ఎలక్షన్స్ అనేవి బోగస్సు, ఈ ప్రజాస్వామ్యం అనేది బోగస్సు, అసలైన స్వతంత్రం ఇంకా రాలేదు అని వాళ్ళ సిద్ధాంతంలో రాసుకున్నారు. అది వాళ్ళ నిజాయితీని నేను సమర్థిస్తాను. వాళ్ళు కనీసం చెప్పింది నమ్మేవాళ్ళు. వీళ్ళేంటంటే ఆ చెప్పడంలో ఎంతవరకు తమ జేబులు నింపుకోవడం అంతవరకే వీడు నమ్మేవాడు, నమ్మించేవాడు. ఇది రెండింటికి తేడా. సో ఈ తేడాలో ఇక్కడ ఉన్న ఎకానమీలో మోస్ట్లీ వచ్చేదంతా కూడా సారాయి రెవెన్యూ. సారాయి కోట్లన్నీ మీకు మన 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 తెలంగాణలోగా ఎక్కడ పడితే అక్కడ సారాయి ఎనిబడి. ఒకటి సారాయి రెవెన్యూ. రెండోది ఈ 1,500 రూపాయలు ఇచ్చేవాళ్ళ, ఆ 1,500 చాలా మటుకు పాపం విమెన్కి ఇస్తే ఆ విమెన్ యొక్క మెన్ ఉంటారే వాళ్ళ డబ్బులు తీసుకోండి సారాయి తాగేవాళ్ళు. అంటే ఈ 1,500 ఇచ్చింది మళ్ళీ రాత్రికి 700 రూపాయలు 800 రూపాయలు చొప్పున సారాయి కోట ద్వారా మళ్ళీ వాళ్ళకే వెళ్ళిపోయింది. మూడోది ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, కొన్ని ప్రైవేట్ కంపెనీలు, ప్రైవేట్ హాస్పిటల్స్, కిడ్నీలు అమ్ముకోవడాలు. అభయ మర్డర్ కేసుకి కిడ్నీ రాకెట్కి సంబంధం అని కూడా ఒక విషయం ఉంది. ఈడీ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. నాలుగోది ఏంటంటే ఇట్స్ ఏ రిటైర్మెంట్ హబ్ సార్. ఇక్కడ బెంగాలీలు అందరూ కూడా, ప్రపంచంలో ఉన్న బెంగాలీలు పెద్ద పెద్ద ప్రొఫెసర్లు, హార్వర్డ్లో అక్కడ పనిచేసేవాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అవుతారు. ఈ సాల్ట్ లేక్లో కానీ న్యూటౌన్లో కానీ కొన్ని 100,000 ఫ్లాట్లు వచ్చాయి. అక్కడి నుంచి రెవెన్యూ. ఆ తర్వాత కోల్ ఉంది. కోల్ చాలా బ్రహ్మాండమైన కోల్, వరల్డ్ క్లాస్ కోల్. ఇది ప్రాణిగతి వరల్డ్ నంబర్ 1 కోల్. అక్కడి నుంచి వీళ్ళకి కొంచెం రాయితీలు వస్తాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన అసీం దాస్ గుప్తా గారు ఇక్కడ ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు వారే ఈ ఫైనాన్స్ కమిషన్ దీన్ని, అంటే సెంటర్ స్టేట్ GST కౌన్సిల్ని వారే ఏర్పాటు చేశారు. అప్పట్లో కాంగ్రెస్ ప్రజాం ఉండేది. అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్కి లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్ సపోర్ట్ ఉండేది, అంటే 2004 నుంచి 2008 వరకు. అప్పుడు ఈ GST ప్రాసెస్ అన్ని కూడా కరెక్ట్ అని అసీం దాస్ గుప్తా గారు ఆ చైర్మన్గా ఉండేవారు. కాబట్టి వెస్ట్ బెంగాల్కి కొంచెం స్పెషల్గా వారు తీసుకొచ్చారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇడ్లీ తిన్నారనుకోండి ఢిల్లీలో, మీకు అక్కడ చిన్న స్లిప్ ఇస్తాడు. ఒక 20 రూపాయలు ఢిల్లీ గవర్నమెంట్కి, 30 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తున్నాయి. అలానే ఇక్కడ కూడా మీరు చేస్తే ఆ రెవెన్యూస్, అలానే ఫైనాన్స్ కమిషన్, 14th ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే రెవెన్యూస్, ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ చాలా పంపిస్తుంటుంది. అవన్నీ కూడా నామ్ చేసి దాంట్లో నుంచి కూడా చాలా దోపిడీ చేశారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గవర్నమెంట్ చాకరీలంతా కూడా బంద్ చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ 40,000 ఉద్యోగాలు ఉంటే వాళ్ళు ఇవ్వకుండా ఒక్కొక్క ఉద్యోగానికి 50,000 రూపాయలు మీరు కానిస్టేబుల్కి ఇవ్వాలని చెప్పేసి 10 మంది వాళ్ళ ర్యాంకులు చేసుకొని వాళ్ళ దగ్గర కూడా 3 లక్షలు 4 లక్షల లంచాలు తీసుకొని వాళ్ళ సివిక్ వాలంటీర్లు పెట్టి వాళ్ళు ఇచ్చారు. టీచర్లు అందరినీ కూడా కాన్ చేశారు. చిన్న చిన్న స్కూళ్ళలో ఒక స్టూడెంట్ 5 మంది టీచర్లు ఉన్న వాళ్ళ స్కూళ్ళలో కూడా ఆ టీచర్లను తీసుకొచ్చి ఆ స్కూల్ని ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీగా మార్చి అక్కడి నుంచి అమ్ముకొని అక్కడి నుంచి డబ్బు చేసుకున్నారు. ఇలా చెప్పగలిగితే నేను మొత్తం రాత్రంతా చెప్పాల్సి వస్తుంటారు. మీకు 100 పైన ఉన్నాయి. శిశుపాలుడి 100 నేరాల్లాగా ఇక్కడ 100 ఆర్థిక నేరాలండి,
ఎందుకంటే నేరం అనేది వాళ్ళకి నేరం అనిపించదండి. తమిళనాడులో తమిళ లాంగ్వేజ్లో ఒక మంచి అద్భుతమైన వర్డ్ ఉంది, నేరం. అదే చెన్నై వాననిర్యం, నేరం అంజుమణి. నేరం అంటే టైం అక్కడ తమిళనాడులో. ఇక్కడ కూడా టైం నేరం అని మనం అనుకుంటాం, వీడి దృష్టిలో అది నేరం కాదు, వీడి దృష్టిలో టైం. టైం అంటే ఆపర్చునిటీ. జేబులో ప్రజల ధనాన్ని కొల్లగొట్టడానికి వాళ్ళే తీసుకున్నటువంటి అధికారం, అదే వాళ్ళు పొలిటికల్ పార్టీ అంటారు, అదే వాళ్ళు గవర్నమెంట్ అంటారు. అలా అనుకొని అలా ఉన్నారు. ఇప్పుడు ప్రజలు సరైనటువంటి దోవ చూపించారు సార్. ఈ ఓటు మీద ఎందుకు సింబల్ వేస్తారని నేను చీఫ్ ఎలక్షన్ అబ్జర్వర్గా జార్ఖండ్ వెళ్ళినప్పుడు నా ఓటర్లకు నేను చెప్పాను, నాదైన రీతిలో. ఈ వేలు మీద ఎందుకు వేస్తారంటే ఎవరినన్నా వార్నింగ్ చెప్పాలని కూడా ఇదే వేలు, ఎవరికన్నా దోవ చూపించాలన్నా ఇదే వేలు, నేనే నెంబర్ 1 అని ఎన్టీ రామారావు గారి లాగా ఆ సినిమాలాగా చెప్పాలని కూడా ఇదే వేలు. ఈ వేలుతోనే మేమే నెంబర్ 1 అని బెంగాలీ ఓటర్లు చెప్పారు. ఈ వేలుతోనే సరైనటువంటి రాస్తా చూపిస్తున్నారు ఎమ్మెల్యేలకి. ఈ వేలుతోనే సరైనటువంటి వార్నింగ్ ఇస్తున్నారు. ఈ వేలు మీద ఓటు ముద్ర వేయించుకున్నటువంటి, ఓటు ముద్ర కాకుండా ఓటు ముద్ర వేయించుకున్న 6,34,00,000 ఓటర్ల మహాశయులందరికీ కూడా 1000 శతకోటి వందనాలు. థ్యాంక్ యూ డాక్టర్ బిఎన్ రమేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ఎ కాంప్రహెన్సివ్ పిక్చర్ అబౌట్ ది వెస్ట్ బెంగాల్ డెవలప్మెంట్స్. ఈరోజు సువేందు అధికారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. వారికి, వారి కేబినెట్ సహచరులకు కూడా మీతో పాటు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. శాంతి భద్రతల అక్కడ పునరుద్ధరింపబడతాయి. ఖచ్చితంగా ఈ ప్రాసెస్ ఈరోజు మొదలవుతుంది అని ఆశిద్దాం. నిబద్ధతతోటి, నిజాయితీతోటి ఈ ప్రభుత్వం పనిచేయాలని కోరుకున్న కోట్లాది మంది బెంగాలీ ఓటర్ల ఆకాంక్షల్ని ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందని కూడా ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద బిగ్ డిబేట్ డాక్టర్ బిఎన్ రమేష్ గారు. అండ్